మేము ఈ ఇంటికి వచ్చేసి 1.5 ఇయర్ అయితే అయ్యుంటుంది. 1.5 కాదులేండి, మే వస్తే 2 ఇయర్స్ అవుతుంది. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎక్కలేని పురుగులన్నీ నేను చూస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది సిల్వర్ ఫిష్. అంటే ఈ బట్టలలో పడుతుందన్నమాట మోస్ట్లీ. ఇవి చాలా హెవీగా ఉన్నాయి ఈ ఇంట్లో. ఇవి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే బట్టలకు బొక్కలు పడతాయి అన్నమాట. అంటే బొక్కలు పెట్టేస్తుంది, ఇది నీట్గా తినేస్తాయి బట్టలన్నీ. సో అలా కొత్త బట్టలకు అన్ని బొక్కలు అయితే పెట్టేసినాయి ఇవి. సో వీటి బాధను భరించలేక కలర్ గుండ్లు అంటారు కదా, నాప్థలిన్ బాల్స్ వైట్గా ఉంటాయి, అవి నేను బట్టలలో హెవీగా పెట్టినాను. అయితే అవి హెవీగా పెట్టినందువల్ల నాకు బ్రీతింగ్ ఇష్యూ కూడా వచ్చేసింది. అంటే ఎక్కువ నేను టూ మచ్గా బ్రీత్ తీసుకోలేను, ఆ వాసన ఎక్కువ తీసుకొని అవి పెట్టకపోతేనేమో ఇట్లాంటి షిల్లర్ ఫిష్ అంతా వచ్చేస్తూ ఉంది. ఇవి వచ్చేసి కొత్త బట్టలకంతా, ఎస్పెషల్లీ కాటన్ బట్టలు ఉంటాయి కదా, బనీన్లు అట్లాంటివి, వాటికి చాలా ఎఫెక్ట్ అనమాట. బొక్కలు పెట్టేస్తే ఎంత కేర్ తీసుకున్నా, ఎంత క్లీన్ చేసినా కూడా వీటి బాధ అయితే నాకు పోవట్లేదు. ఇప్పుడు మనం బట్టలు వేసుకునేటప్పుడు దులిపి వేసుకుంటాం, అంతేకాని ఇంచుకి చూడం కదా బొక్కలు ఏమన్నా ఉన్నాయా, బొక్కలు పన్నాయా. అట్లా కుట్లు పోతే మనకు తెలిసిపోతుంది, ముందునే కుట్లు వేసుకుంటాం. కానీ బొక్కలు పన్నాయా లేదో అట్లా చూడం కదా, ఎందుకు పడతాయి డౌట్. పాపం మా ఆయన బట్టలకైతే టీషర్ట్లకి ఎక్కడో ఒక చోట ఒక బొక్క పడి ఉంటుంది. అలాగే నా కూతురు టీషర్ట్లకి అండ్ నా బట్టలకు, అంటే లెగ్గింగ్స్ అలా ఉంటాయి కదా, వాటికి కూడా చిన్న బొక్కలు అయితే ఉంటుంది. అసలు అవి తెలియకుండా వేసుకొని బయటికి పోయి చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఎంత యాక్వర్డ్గా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్. వీటి నుండి ఎలా విముక్తి పొందాలో అర్థం కావట్లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్.